ఆంధ్రప్రదేశ్లో నాటితే మహారాష్ట్ర కానీ నార్త్ ఇండియా కానీ జూన్ జూలైలో నాటేవాళ్ళు. కానీ వాళ్ళు కానీ మనకు బాగా అంతకుముందు రేట్లు వచ్చాయని చెప్పి వాళ్ళు కానీ మొక్కలు నాటి ఇండియాలో కూడా అంటే మహారాష్ట్ర కాకుండా మధ్యప్రదేశ్ కానీ లేకుంటే యూపీ కానీ రాజస్థాన్ కానీ బీహార్ రాష్ట్రాలు కానీ 28 రూపాయలు మార్కెట్లో దొరికే మొక్క రైతులందరికీ కూడా ఈ రైతాంగాన్ని చెప్పి కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేయడం జరిగింది. మీరు తెలుసుకోవాలి ఫస్ట్ దాన్ని ఈ రోజు దాన్ని ఏదైనా మీరు టెండర్ సిస్టమ్ లో చేయండి. చేయకపోతే అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేయాలని చెప్పడానికి అసలు ఎన్ని చెప్తారు మీరు? అదేమన్నా లాస్ట్ ఫస్ట్ ఇయర్ మనకు కూడా రేట్ లేదు కాబట్టి మనకి ఏమైనా అడుగుతాండ్రు. అలాగే చేసుకోండి చేయండి దాన్ని అడుగుతాండ్రు. సీఎం గారు ప్రకటించారు ఈ అరటి వల్ల వ్యతిరేకించలేదు. ఆయన ఇష్టం. ఆయన ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడు. ఆయన ఎక్కడైనా కూడా పర్యటించే స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. ఎవరు కూడా గతంలో ఎవరైతే ఫ్యాక్టరీలకు సరఫరా చేసి ఉన్నారో వాళ్ళకి ఒకసారి డబ్బు మామిడి చెట్టు ఉన్నది అందరికీ కాదన్నా. తోతాపురి రకం ఎవరైతే ఫ్యాక్టరీలకు సరఫరా చేసినారో వాళ్ళకు 4 రూపాయలు చొప్పున ప్రభుత్వం జరిగింది. అందరికి కాదు. నువ్వు ఏంటంటే చేసుకుని అన్ని డబ్బు సబ్జెక్ట్ కరెక్షన్ కానీ బెంగాల్ గ్రామ రైతుల పైన కానీ చీనీ రైతుల పైన కానీ ఎవరు కూడా మీకంటే మాకు ఎక్కువ కన్సెంట్ ఉంది. ఇటీవలనే బ్రోకర్లు మోసం చేస్తారని చెప్పి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఈనా విధానాన్ని కానీ పురేంద్ర మార్కెట్ యార్డ్లో పెట్టడం జరిగింది. ఎంతో కొంత రైతాంగానికి మేలు జరగాలని చెప్పి. కానీ ఈ రోజు కానీ చీనీ రైతు ఏ పంటకు రైతు ధర లేవు, మామిడికి లేవు, ఏ పంటకు లేవు. ఉల్లి అయితే దారుణం. ఉల్లి మాట్లాడుకుంటే రైతుల కన్నీళ్లు గారి పరిస్థితి. అంటే మన పులివెందుల్లోనో కడపలోనో భారతదేశ వ్యాప్తంగా ఉల్లి రైతుల పరిస్థితి అదే విధంగా ఉంది. అంటే రకరకాల ఇప్పుడు మార్కెట్ ధర అనేది ఒక ఆంధ్రప్రదేశ్ భారతదేశంగా ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనేక రకాలైన పరిస్థితుల వల్ల ఉంటాయి. యూరోపియన్ కంట్రీలో గల్ఫ్ కంట్రీలో యుద్ధ వాతావరణం కొనుగోలు శక్తి తగ్గిపోయింది. యూరోపియన్ కంట్రీలో కానీ కొనేవాళ్ళు లేరు. అవన్నీ కూడా అన్ని రకరకాల కారణాల వల్ల ఉత్పత్తి ఉంటుంది. దానికి సంబంధించిన డిమాండ్, అమ్మకాలు, కొనుగోలు ఉంటాయి. ఇవన్నిటి బట్టి ఉంటుంది తప్ప పచ్చి సరుకు ఈ రోజు మనం పెడితే తెల్లవారి కూడా తరంగాని పరిస్థితి ఉంది. రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు. రైతులు ప్రతి ఒక్క రైతుకు ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 14,000 రూపాయలు ప్రభుత్వానికి ప్రతి రైతుకు బ్యాంకులు పడింది. సబ్సిడీ కింద సిగ్నల్ మాట్లాడాలి సార్. వద్దు అందరూ రైతులకే అందరూ అనుకూలం. ఎమ్మెల్సీ గారు చెప్పారు వదిలేసి మేమందరూ రైతులుగా రైతు పక్షపాతంగా ఇప్పుడు మీరు గురించి వీళ్ళ గవర్నమెంట్ లో అసలు కూడా 10 కోట్లు తీసుకోండి. ఎవరి చైర్మన్ గారు 10 కోట్లు వచ్చిందా లేదా? 10 కోట్లు వచ్చిందా లేదా? 10 కోట్లు వచ్చిందా లేదా? హార్టికల్చర్ మీరు కనుక్కోండి. రిలీజ్ చేశారు. ఒక రైతు లేడు, పెద్ద రైతు ఆయనకు వచ్చింది. మీరు అప్లై చేసుకోలేదు. అప్లై చేసుకున్నావు కన్నా నువ్వు 70 ఎకరాలు అప్లై చేయాలి. మామిడి ఉల్లి రైతు ఉన్నాడు, మిల్లు ఉన్నాడు, ఇరిగిపోయింది. ఈ రోజు రైతులకంటూ ఏ ఒక్క చిన్న రూపాయి కూడా రాలే. అంటారు మాధ్య సమాధానం చెప్పినప్పుడు జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకులు దీనికి ఒకటేనా మనం ఎంత మాట్లాడినా కూడా ఇక్కడ సమస్యలు పరిష్కారం కాదు. ఇక్కడ ఒక తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించడానికి అందరూ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించండి. ఆ తీర్మానాన్ని అందరం పంపిస్తే పరిష్కారం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి అసెంబ్లీలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని బయట అసెంబ్లీలో వచ్చి అసెంబ్లీ రాష్ట్రానికంతా అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీకి వచ్చి మాట్లాడదానండి. మా ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన దాని మీద కూడా సానుభూతిగా రైతుల విషయంలో స్పందించడానికి ఎప్పటికీ ఇబ్బంది పడదు. ఈ రైతు ప్రభుత్వమే రైతు ప్రభుత్వం అమ్మా. వినేదమ్మా, గత ప్రభుత్వంలో అంతా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నాయి. ప్రభుత్వం కొత్తగా వచ్చింది మా ఊళ్ళో కోరికలు ఇవన్నీ చేయాలని ఉండడం సహజమే. కాబట్టి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలా. మంచి మాట చెప్తారా? 30 ఏళ్ళ సర్వీస్ ఉంది. నువ్వు శాసనసభ్యుడిగా అన్ని పదవులు రమ్మని మీ యొక్క సమస్యలని చెప్పదనండి.
ప్రభుత్వం సానుకూలంగా రైతుల విషయంలో స్పందించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. మీరు ఒకటి అడిగితే రెండుగా చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అసెంబ్లీకి రాకుండా ఇక్కడ మాట్లాడితే ఏమన్నా పరిష్కారం కాదు. దయచేసి అసెంబ్లీలో మాట్లాడమనండి, చర్చించమనండి. రైతుల కోసం ఆయన మాట్లాడేటప్పుడు అందరూ కూడా రైతు విషయాలను సమర్థిస్తాము. అంతే తప్పక ఊరికే ఏదో మనం ఎంతసేపు మాట్లాడుకునే పరిష్కార మార్గం ఇక్కడ దొరకదు మనకు. వినండి మాట్లాడడానికి అసెంబ్లీ మెజార్టీ మీకే కదా వచ్చి మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క హోదాలు చైర్మన్ మీ కూడా అందరికీ ఇవ్వాలి కదా మాట్లాడడానికి వచ్చి పాలకవర్గం మీరే కదా టీఆర్సీకి రమ్మని చెప్పి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి రాలే మాట్లాడమనబ్బా చదువుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పు, జిల్లా పంచాయతీ రమ్మని చెప్పు, టీఆర్సీ మీటింగ్ రమ్మని చెప్పు, మాట్లాడమని చెప్పండి. ప్రతి ఒక్క హోదా లేదు హోదా అందరికీ ధైర్యం ఉంటది. ధైర్యాన్ని గురించి మాట్లాడాల్సిన పర్లేదు. సబ్జెక్టు గురించి మాట్లాడదాం, లీడర్ గురించి మాట్లాడాల్సిన పర్లేదు. పదే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ ధైర్యం ఉందా లేదండి రాష్ట్రానికి తెలుసు, యావత్ భారతదేశానికి తెలుసు. ధైర్యం గురించి ఎందుకు ఎక్కడ మనం సబ్జెక్ట్ గురించే మేము ఏమిస్తున్నాం లేదు. ఉల్లి రైతులకు ఏమిచ్చినాం, ఏం కాలపెట్టాం, ఆ మామిడికాయలకు ఏం కాలపెట్టాం, కట్టడం పెడతామా లేదా, వదిలేస్తామా ఇస్తామని. చిన్న ఉదాహరణ మేడం గారు, 250 కోట్లు మామిడికాయలు సబ్సిడీ డబ్బులు రైతుల అకౌంట్ లో వేశారు. మా రైల్వే కోడూరు మన కాన్స్టిట్యున్సీకే 10 కోట్ల రూపాయలు వచ్చింది సార్. 10 కోట్ల రూపాయలు రైతులు చాలా మంది ఆనందపడ్డారు. 4 రూపాయల కింద తోతాపూరి మ్యాంగో. కానీ అవి కొన్ని ఇప్పుడు బనానా ప్రాసెస్ చేయడం కష్టం సార్. నాకు ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, అది పల్ప్ చేయాలన్నా చాలా డిమాండ్ తక్కువ. దాని వైట్ బనానా వైట్ గా ఉండాలి సార్, అది కలర్ మారిపోతుంది. దాంట్లో ఎంజైన్ చేయాలి, ఆ ఎంజైన్ యాడ్ చేస్తే తెల్లగా ఉంటే వేరే కంట్రీస్ తీసుకోవండి. ఎక్కడ ఏ సమాచారం కావాలన్నా కూడా ఇమ్మని చెప్పి జిల్లా కలెక్టర్ గారు స్పష్టంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. గతంలో మాది చంద్రబాబు కాలు బయట పెట్టి తాళడ్డ వేయడమో, పోలీసులు పెట్టడమో, లేకుంటే నిర్బంధాలు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు పులివెందుల నియోజకవర్గంలో అరటి రైతులు కాదు, అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాలా. పులివెందులో నేను బనానా ప్లాంట్ పెట్టాను, బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టామని చెప్తాడు. ఎందుకు కనుక 5 సంవత్సరాల ముందు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించలేకపోయినారు. ఆయనే చెప్తున్నాడు పీపీ మోడల్ మెడికల్ కాలేజ్ ఇస్తే నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తాను. ఈ రోజు పులివెందుల్లో దానికి బనానా ప్రాసెసింగ్ ప్లాంట్ ఎవరైనా రావాలంటే ఈయన ఎప్పుడైనా భవిష్యత్తులో చేస్తే మళ్ళీ ఆయన రద్దు చేసి ఆయన గుర్తుకుంటాడని చెప్పి భయపడి ఎవరు రావడంలే. మేము అనేక మంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నాం రావడం మా పులివెందుల ప్లాంట్ ఉందంటే మళ్ళీ ఎప్పుడైనా కర్మదాలకు ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టములు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా వస్తే దీన్ని ఆయన గుర్తుకుంటే మేము యాగంలో దుంకాలని చెప్తున్నారు. అది పరిస్థితి. మీరేమో ఒక పక్క ఇది మాట్లాడతారు, మరో పక్క బెదిరిస్తారు. ఎవరు సార్ దాంట్లోకి? ఆదినారాయణ రెడ్డి కాదన్న సబ్జెక్టు రైతులు ఏదైనా